క్రీస్తు నామమున అందరికీ వందనములు. స్టెఫెను ఎవరు? అతడు చేసిన కార్యక్రమం లేవి? అతని జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటి? మొదల విషయాలను ఈరోజు తెలుసుకుందాం. ఆదిమ సంఘంలో ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన దైవజనుడు స్టెఫెను. ఇతడు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడు. బల్లల యొద్ద పరిచర్య చేయుటకు అపోస్తలుల చేత నియమింపబడినవాడు. ఇతడు కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేసిన భక్తుడు. లిబర్తీనులదనబడిన సమాజంలోను, కురేనీయుల సమాజంలోను, అలెగ్జాంద్రియుల సమాజంలోను, కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలో కొందరు స్టెఫెనుతో యేసుక్రీస్తుని గురించి తర్కించిరి. అయితే స్టెఫెను యేసుక్రీస్తు దేవుడు కుమారుడని వారితో వాదించడం జరిగింది. అయితే స్టెఫెనును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయారు. తర్కంలో అతడిని ఓడించలేము అని గ్రహించిన వీరు అబద్ధ సాక్షులను కుదుర్చుకొని స్టెఫెనును మహాసభకు తీసుకొని వచ్చి దోషిగా నిలబెడతారు. అప్పుడు స్టెఫెను ముఖమును చూచిన మహాసభలోని వారందరికీ అతని ముఖం దేవదూత ముఖం వలె వారికి కనబడింది. మహాసభలో స్టెఫెను ఈ విధంగా ధైర్యంగా మాట్లాడతాడు. మన పితరుడైన అబ్రహామును దేవుడు ఎన్నుకున్నాడు. ఇతనిలో నుండి యేసుక్రీస్తు అను రక్షకుని భూమి మీదికి పంపాడు. అయితే మీ పితరులు నీతిమంతుడైన యేసుక్రీస్తుని గూర్చి ప్రకటించిన ప్రవక్తలను చంపారు. మీరు కూడా యేసుక్రీస్తుని అప్పగించి హత్య చేశారు. మీరు ధర్మశాస్త్రాన్ని కూడా గైకొనలేదు అని పలికాడు. అప్పుడు ఆ మహాసభలోని ఇశ్రాయేలీలు కోపంతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికారు. అయితే స్టెఫెను పరిశుద్ధాత్మతో నిండుకొని ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసుక్రీస్తు దేవుని కుడిపార్శ్వమున నిలిచుండుటను చూస్తున్నానని చెప్పగా వారందరూ పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వుతారు. స్టెఫెను ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని పలుకుతాడు. అంతేకాకుండా ప్రభువా వారి మీద ఈ పాపమును మోపకమని గొప్ప శబ్దంతో పలికి చనిపోతాడు. ఇలా పరిచర్యలో నమ్మకమైన వాడుగా ఉండి ధైర్యంగా సువార్తను ప్రకటించి రాళ్ల చేత కొట్టబడి తన ప్రాణాలను కోల్పోయిన భక్తుడు. అంతేకాకుండా మరణ సమయంలో తన ఆత్మను దేవునికి అప్పగించి తనను చంపుచున్న వారిని క్షమించమని ప్రార్థించిన గొప్ప భక్తుడు. ఇతర జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమనగా దేవుడు మనకిచ్చిన పనిని నమ్మకంగా చేయాలి, ధైర్యంతో సువార్తను ప్రకటించాలి, దేవుని చిత్తానుసారంగా జీవించి మన ఆత్మలను కూడా దేవునికి అప్పగించాలి, మన శత్రువులను క్షమించాలి. ఈ వీడియోను ఇతరులకు షేర్ చేయండి. సువార్త పనిలో మీరు కూడా పాలుభాగస్తులు కండి.